చివరిగా అంటే ఎందుకు మరి ఇంత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యూనివర్సిటీలో ధర్నాలు ఆందోళన చేయొద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అలాంటివి చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా? ఎక్కడైనా వాళ్ళే చెప్పారు కదా, ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేసుకోవచ్చు, నిరాదీక్షలు చేయొచ్చు, అంటే ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఈరోజు మరి యూనివర్సిటీని ఎందుకు టార్గెట్ చేసి అక్కడ ఆందోళన చేసిన విద్యార్థులపైన వేటేయడం జరుగుతుంది ఎందుకు? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి ముందల నుంచి ఒక గేట్ వేసేసినారు. నేను రీసెంట్గా చూస్తున్నా, అది టూ మచ్. అది దాని మీద కూడా ఖచ్చితంగా మేము అన్ని విద్యార్థి సంఘాలతో దాని మీద ఆ గేట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఎందుకు లాక్ చేస్తున్నారు, ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని మీరు నిర్బంధిస్తున్నారు అంటే ప్రశ్నించే గొంతుకు నేను నిర్బంధించాలనా? మేము ఒక స్టాండ్ మీద ఒక ఇష్యూ మీద ఉన్నాం కాబట్టి మేము అన్ని విషయాలు మాట్లాడలేదు. కానీ డెఫినెట్గా రాబోయే రోజులు అన్నిటి గురించి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. వీళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, ఇది మా హక్కు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు రావాల్సినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అది మా హక్కు. దాన్ని మేము సాధించుకుని తీరాలి. ఇది మేము ఒక పార్టీ మీద చేసేది యాత్ర కాదు, దండయాత్ర కాదు. బట్ మాకు అన్యాయం చేస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా మేము సహించాం. అది డెమోక్రటిక్గా పోతాం. డెమోక్రటిక్గా తెలంగాణ ఈ తెలంగాణ సమాజం మొత్తం ఒకప్పుడు ఏదైతే పిడికిలి తెలంగాణలో నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏ పిడికిలి బిగించిందో ఈ సమాజం, మళ్ళీ అదే సమాజం మొత్తం ఈ ఉద్యోగాల కోసం, నిరుద్యోగ యువత కోసం పిడికిలు బిగించేలాగా ఆ స్థాయిలో మేము తీసుకొస్తాం. ఆ స్థాయిలో పోరాటం చేస్తాం. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిందే, రాకపోతే వేరే ఆప్షన్ లేదు. ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వరు? మీరు ఏం తక్కువనే మన తెలంగాణలో చెప్పండి. మీరు ఒకవైపు ఏమో అప్పులు పైసలు లేవు అని అంటారు, ఇంకోవైపు ఏమో మీరు అందాల పోటీలు నిర్వహించే వాళ్ళకి 30 లక్షలు ఇస్తారంటారు, ఇంకొకరు పదవి విరమణ వయసు పెంచుతా అంటాడు, ఇంకోవైపు ఏమో కోట్లు మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు 1.5 2 లక్షలు ఇస్తావు. మరి నిరుద్యోగులు ఎటుపోవాలి? నిరుద్యోగ తెలంగాణలో చదువుతున్న వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయి. యూపీఎస్సీ సపోర్ట్ చేసి మేము తప్పనట్లేదు. మరి తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి ఇక్కడ పని చేసి, ఇక్కడ ఉద్యోగాలు కొట్టి, ఇక్కడ పని చేద్దాం అనుకున్న యువతకు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం భరోసా ఇస్తున్నావు? రాజీవ్ యువ వికాసం ఎవరి కోసం పెట్టినావు? అది తెలియదా? ఒక పార్టీ వ్యవస్థలు ఎట్లా ఉంటుందో తెలియదానా మీకు? ఎవరు నడుస్తుంది? గ్రామ కమిటీలు నడుస్తుంది. గ్రామ కమిటీలు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. ఉండదా? ఈ నువ్వు ఇళ్ళైనా రాజీవ్ యువ వికాసమైనా గ్రామ కమిటీలకు ఇస్తేవి, వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు. కానీ నేను ఒక సామాన్యుడికి అయితే ఒక నిజంగా అవసరం ఉన్నోడికి ఇస్తారా? ఇవ్వవు. మేము అల్టిమేట్గా మేమేమంటున్నాం అంటే, మేము టోటల్గా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని విషయాల గురించి మేము మాట్లాడలేదు. కానీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. కానీ అల్టిమేట్గా ఏంటంటే, మై సబ్జెక్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు నోటిఫికేషన్స్. మై సబ్జెక్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఈ నోటిఫికేషన్ ఎట్లా సాధించాలి, ఎన్ని రకాల శక్తులు కూడగట్టాలి, ఇంతకుముందు ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేసినాం, నెక్స్ట్ రాబోయే రోజులు ఏం చేస్తాం. ఇది మా యొక్క లైన్, మేజర్గా లైన్. కాకపోతే ఆయన ఎప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్గా పెయిడ్ ఆర్టిస్టులు మమ్మల్ని ఇది అది అన్నప్పుడు నువ్వు ఆ విషయాలన్నీ కూడా నీ మీద రేజ్ అవుతుంది. నువ్వు ఒక ఏళ్ళు చూపించినప్పుడు 10 ఏళ్ళు నీ మీద ఖచ్చితంగా రేజ్ అవుతాయి. కాబట్టి నువ్వు అట్లా కాదు. లెటస్ బిహేవ్, ఒక కన్స్ట్రక్టివ్గా బిహేవ్ చేయి, ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేయి, ఒక బ్యాలెన్స్గా ఆలోచన చేయి. నిరుద్యోగ యువత మొత్తం నష్టపోతున్నారు. ఇంకో ఎలక్షన్ కోడ్, లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్ వస్తే ఈ యువత ఇంకో సంవత్సరం పాటు ఉద్యోగాలు లేకుండా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గర పడ్డది. ఒక్క నోటిఫికేషన్ లేదు. హాస్టల్స్ అన్నీ ఖాళీ అయినాయి, యూనివర్సిటీస్ అన్నీ ఖాళీ అయినాయి, ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అనుకున్నా, అది కంప్లీట్ అవ్వడానికి ఇంకో 6 సంవత్సరం పడుతుంది. ఒక 3 నెలలు 4 నెలలు అయినా దాని నుంచి మళ్ళీ వాళ్ళు గెలవటం, పార్టీకి రావటం, ఇంకో సంవత్సరం పాటు ఈ యువత వీళ్ళ జీవితం ఏం కావాలన్నా ఎడుకోవాలి. వీళ్ళు ఉందా? సోయి ఉందా? వీళ్ళకు ఉందా? అసలు వీళ్ళకి ఏమైనా ఉందా? కొంచెం ఆలోచన చేస్తున్నారా? మీ తమ్ముళ్ళు లేరా దాంట్లో? మీ అన్నలు లేరా దాంట్లో? మీ పిల్లలు లేరా చదివేటోళ్ళు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు లేరా? మనం అంతా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు బాబా, కాదు. తెలంగాణ అంటే మనం అన్నదమ్ములు, మనం అందరం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. తెలంగాణ యువత, తెలంగాణలో యువతని అందరూ కలిసి మీరందరూ కలిసి మేము మోసం చేసే స్థాయిలో మీరు బిహేవ్ చేయకండి. మేమందరం మీ పిల్లలం, మీ తమ్ముళ్ళం, మీ అన్నలం, మీ చెల్లెలము, అక్కలము, అందరం ఉంటాం. మీరందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి తప్ప మన సమాజాన్ని మనం పొడుచుకుంటున్నామన్నా అది కాదు కదా చేయాల్సింది. వాళ్ళు చేసినారని వీళ్ళు చేసినారని వాళ్ళు, పార్టీల వైజ్ ఎందుకు చూస్తున్నారు? మేమందరం ఇప్పుడు దీంట్లో ఈ ఉద్యోగాలు చదివే దాంట్లో మీరందరూ లేరా?
కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, మీ తమ్ముడు లేరా, మీ పిల్లలు లేరా, అక్కడ నుంచి నమ్మి ఇక్కడ దాకా వచ్చి మీకు సపోర్ట్ చేసినోడు, ప్రచారం చేసిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాదా? మీ కుర్చీలు అడుగుతున్నామా, మీ ఇంట్లో ఉన్న ఆస్తులు అడుగుతున్నామా, మేము ఎంపీలు అడుగుతున్నామా, ఎమ్మెల్యేలు అడుగుతున్నామా, జెడ్పీటీసీలు అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారు ఈ నిరుద్యోగ యువత? ఉద్యోగాలు అడుగుతున్నారు, నోటిఫికేషన్ అడుగుతున్నారు. నువ్వు పదవి విరమణ వయసును తగ్గించు. అక్కడ నువ్వు ఒక 10 మందికి ఇచ్చే ఒక మనిషికి ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, 4గురికి ఇవ్వచ్చు. అలా వాళ్ళకు వయసు పడిపోతుంది, వాళ్ళకు ఓపిక ఉండదు, బీపీలు, షుగర్లు. ఈ రోజు ఉన్నటువంటి ఒక హెల్త్ కండిషన్ చూసుకుంటే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం చూసుకుంటే, నువ్వు మనల్ని మనం మోసం చేసుకుంటే, మనల్ని మనం తొక్కుకుంటే, మనల్ని మనం నిర్బంధించుకుంటే, మేము ఇప్పుడు అగ్రెసివ్గా సెక్రటరీ ముట్టడిని ఎవడైనా మన తెలంగాణ సాధించుకుంటే ముట్టడి చేయాల్సిన అవసరం ఏమొస్తుందన్నా? అంటే ఎంత బాధ ఉంటే ఆ పరిస్థితికి వస్తామన్నా? మరి ఏం చేయాలి చెప్పన్నా? ముట్టడి మేము 2 సార్లు ధర్నా పెట్టినాం ఇందిరా పార్క్ దగ్గర, యూనివర్సిటీ నుంచి ర్యాలీలు చేసిన, నువ్వు చేస్తుంటే ఆపుతున్నావు, రిప్రజెంటేషన్ ఇచ్చిన, మిగతా పార్టీలను కూడా కలిసిన, అందరినీ కుల సంఘాల నాయకులను కలిసిన, విద్యార్థి సంఘాల నాయకులను కూడా రేపు మేము సపోర్ట్ అడిగినాం. ఇంక మేము ఏం చేయాలన్నా? మరి మేము ముట్టడి చేయకపోతే నువ్వు ఎలక్షన్ కోడ్కి వెళ్ళిపోతావు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళిపోతావు. మరి మేమేం చేయాలి? ఎటుపోవాలన్నా మేము? ఈ యువత భవిష్యత్తు ఎటుపోవాలి? ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు చనిపోయినారు, 3వ అమ్మాయి ప్రత్యూష అనే అమ్మాయి కూడా చనిపోయింది, ఒక సిస్టర్. ఇప్పుడు చనిపోవడం కావాలన్నా మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు? మీరు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేను అనుకుంటే ఇవ్వకండి, చెప్పండి మేము ఇవ్వలేము అని చెప్పండి, బాజాతో చెప్పండి. అప్పుడు తెలంగాణలో ఒక్కొక్కడు ఏ స్థాయిలో పోరాటం చేసి ఎవడో ఎంతెంత ఉరికించి కొట్టాలో వాడు కొడతారు. కానీ నువ్వు ఉద్యోగం ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టడం దేనికి? ఆశ పెట్టడం వల్ల వాడు పని చేయలేకపోతున్నాడు, ఇటు ఉద్యోగం రావట్లేదు, ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. హైదరాబాద్ రావాలంటే పైసలు ఉండవు, రూమ్ రెంట్లకు పైసలు లేవు, హాస్టల్లకు పైసలు లేవు, యూనివర్సిటీలో ఉండి చదవడానికి పైసలు ఉండవు, అటు వేరే పని చేసుకోలేకపోతున్నాడు. ఈ 10 సంవత్సరాల నుంచి వేరే పని లేకుండా ఓన్లీ బుక్ పట్టుకున్నాడు. రేపు సడన్గా ఇంకో పని పోవాలంటే ఎక్స్పీరియన్స్ అడగడా? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది బాబు అని అంటే ఏం ముఖం పెట్టుకుంటాడు? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోడు కూడా వచ్చి దీని మీద కూర్చొని జీవితం మొత్తం నాశనం చేసుకునే పరిస్థితి ఉన్నది. జాబులు చేసుకుని నెలకు ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని చెప్పేసి ఆశ చూసుకొని వచ్చి అని పక్కన పెట్టి దీనికోసం కూర్చుంటే లాస్ట్ వాళ్ళకు కూడా నిరాశకరం. అట్లాంటి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఉద్యోగం చేయాలంటే పరిస్థితి లేదు, మళ్ళీ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హంబుల్గా చెప్తున్నా, తెలంగాణ యువతను మోసం చేసుకుంటే, తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేసుకుంటే మీరు మీ కళ్ళను మీరు పొడుచుకున్నట్టయితే అది ఒక కన్నేమో మీ అధికారం, ఇంకొకరినేమో మీ పార్టీ, ఇంకోసారి జన్మలో కూడా మిమ్మల్ని ఎవడు కూడా నమ్మడు. ఇటు మీకు మీ అధికారం అనే దాన్ని మీరు పొడుచుకుంటున్నారు, మీ అంతటా మీరే కిందకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంకో సైడ్ ఏమో నిరుద్యోగ యువతను కన్ను పొడుస్తున్నారు. ఇవి రెండు కూడా మీ కళ్ళు లాంటివే. కాబట్టి సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇద్దరికి న్యాయం జరుగుతుంది, నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది, ఇటు మీకు కూడా ఇంకో అధికారం 10 సంవత్సరాలు కాదు, ఇంకో 20 సంవత్సరాలు ఉండండి. ఓకే, రైట్. మోతీలాల్ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.